అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. ఈరోజు వీడియో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. అయితే ఈ ప్లమ్ కేక్ని ఎగ్ వేయకుండా అలానే ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా అయితే ప్లమ్ కేక్లో ఉండే డ్రై ఫ్రూట్స్ని ఆరెంజ్ లేదా గ్రేప్ జ్యూస్లో రాత్రంతా నానబెట్టి తర్వాత కేక్ చేస్తారనమాట. అలా కాకుండా అప్పటికప్పుడే ఈ ప్లమ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్, తర్వాత నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పావు కప్పు లెక్కలో వేసుకున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ జ్యూస్ అండ్ డ్రై ఫ్రూట్స్ని 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడకనివ్వండి. ఇలా చేయటం వల్ల ఆరెంజ్ జ్యూస్ డ్రై ఫ్రూట్స్కి అంతటికి చక్కగా పడుతుంది. ఇవి చక్కగా నానతాయి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం కేక్కి కావాల్సిన వేరే ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికన్నా ముందు కేక్ బేక్ చేయాల్సిన గిన్నెని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకుందాం. తర్వాత 3/4 కప్పు బ్రౌన్ షుగర్ని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే పంచదారని క్యారమెలైజ్ చేసి దాని సిరప్ని వాడతారు. అలా కాకుండా ఈజీగా మనం ఈ బ్రౌన్ షుగర్ని వాడచ్చు. అలానే చిన్న ముక్క దాల్చిన చెక్క, లవంగాలు, సొంటి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి చేసుకున్న ఈ పంచదారని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు వంట నూనె వాడుతున్నాను. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసి వీటిని చక్కగా కలుపుకోండి. మీరు వంట నూనెకి బదులుగా బటర్ని కూడా వాడచ్చు. తర్వాత 1 కప్పు మైదా, కొద్దిగా ఉప్పు, మనం గ్రైండ్ చేసుకున్న సొంటి, లవంగం, దాల్చిన చెక్క పొడి 1 స్పూన్ వేసి ఇలా జల్లించుకొని చక్కగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసి మళ్ళీ ఇంకోసారి చక్కగా కలపాలి. ఈ స్టేజ్లో పిండి కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా ఉంటే ఇంకొద్దిగా పెరుగుని వేసుకోండి. మీరు పెరుగుకి బదులుగా పాలను కూడా వాడచ్చు. నాకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కుదిరింది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. అండ్ దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుతూ ఉండాలి. తర్వాత ఆఖరిగా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొద్దిగా నీళ్ళు వేయండి. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా యాక్టివేట్ అవుతుంది. తర్వాత ముందుగానే గ్రీస్ చేసి బటర్ పేపర్ని అప్లై చేసుకున్న ఈ బేకింగ్ ట్రేలో ఈ పిండి మొత్తాన్ని వేసేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అప్లై చేసి పైన కాస్త పిండిని చల్లండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ని ముందు 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, తర్వాత 25 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఫస్ట్ 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసిన తర్వాత ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ముందే వేసామనుకోండి అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని తర్వాత వేసుకోవాలి. కేక్ మొత్తం బేక్ అయిన తర్వాత ఇలా పుల్లతో లోపలికి గుచ్చి చూస్తే మొత్తం పిండి లేకుండా పొడి పొడిగా రావాలి. పిండి కాస్త అంటుకున్నట్టయితే ఇంకాసేపు బేక్ చేయండి. కేక్ పూర్తిగా చల్లారాక డిమోల్డ్ చేసుకోవాలి. మన కేక్ చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అయ్యి చేయండి. సూపర్ టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ని ఇంట్లోనే చేసేస్తారు. ఇంత ఈజీ నా కేక్ చేయడం అని మీకు అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.